అసలు ఈ థొరాసిక్ సర్జన్ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఈ వర్డ్ విని ఉండరు, చాలా కొత్తగా వినిపిస్తుంటది. అసలు థొరాసిక్ సర్జన్ అంటే ఎవరు, ఏం చేస్తారు? ఐ థింక్ ఇదే ప్రశ్న ప్రతిసారి చాలా సార్లు చెప్పాను. బట్ ముఖ్యంగా ఏంటంటే థొరాసిక్ సర్జరీ అంటే మీరు ముందు కార్డియో థొరాసిక్ సర్జరీ అనే పదం వినే ఉంటారు. అది ట్రెడిషనల్ గా సిటీవిఎస్ సర్జన్ అంటారు. సిటీవిఎస్ అంటే కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జన్. ఇప్పుడు ఆ కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జన్ అంటే హార్ట్, వాస్కులర్ అంటే రక్తనాళాలకు సంబంధించింది, థొరాసిక్ అంటే ఛాతికి సంబంధించింది. థొరాసిక్ లిటరలీ మీన్స్ థొరాక్స్ అంటే చెస్. థొరాక్స్ అంటే మా మెడికల్ పదంలో అదొక మెడికల్ పదం. థొరాక్స్ అంటే చెస్ట్ అన్నట్టు. సో ఆ కార్డియో థొరాసిక్ సర్జరీ, వాస్కులర్ సర్జరీ అనేది ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక బ్రాంచ్ సెపరేట్ అయిపోతాం. వాస్కులర్ సర్జరీ అనేది అంటే బ్లడ్ వెసల్స్, రక్తనాళాలకు సంబంధించిన సర్జరీ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు స్పెషలైజ్ అయిపోయింది, అదో సబ్ స్పెషలైజేషన్. సో ఇప్పుడు ఏంటంటే కార్డియో థొరాసిక్ నుంచి కూడా థొరాసిక్ సర్జరీ అనేది సపరేట్ గా ఏర్పడుతుంది. ఇన్ఫాక్ట్ అక్రాస్ ద వరల్డ్ మీరు మన వెస్టర్న్ కంట్రీస్ లో చూసినా గానీ, లేకపోతే ఫార్ ఈస్ట్ లో చూసినా గానీ థొరాసిక్ సర్జరీ అనేది సెపరేట్ ఉంటుంది. అంటే అది సెపరేట్ సబ్ స్పెషలైజేషన్. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే కార్డియాక్ సర్జరీలోనే లోడ్ చాలా ఉంటుంది. ఇన్ఫాక్ట్ మన దేశంలో కూడా మీరు సీనియర్ మోస్ట్ కార్డియాక్ సర్జన్స్, సో ఇన్ జనరల్ కార్డియాక్ సర్జన్స్ తీసుకుంటే సక్సెస్ఫుల్ కార్డియాక్ సర్జన్స్ ఎస్పెషల్లీ ఇన్ టాప్ టైర్ సిటీస్, వాళ్ళు హార్ట్ కి సంబంధించిన సర్జరీస్ చేస్తూ ఉంటారు. దాంతో చాలా బిజీగా ఉంటుంది. సో మున్పటి కాలం నుంచి వాళ్ళు లంగ్స్ కి సంబంధించిన సర్జరీస్ కి ఎక్కువ టైం కేటాయించకపోక దానికంటూ ఒక స్పెషల్ వాక్యూమ్ ఏర్పడింది అన్నమాట. సో దేర్ వాజ్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ లంగ్ రిలేటెడ్ సర్జరీ ఆర్ ఇన్ జనరల్ చెస్ట్ రిలేటెడ్ సర్జరీ, థొరాసిక్ రిలేటెడ్ సర్జరీ, థొరాక్స్ రిలేటెడ్ సర్జరీస్. సో అలా మెల్లగా ఈ రిక్వైర్మెంట్ నుంచి అవసరం పుట్టుకొచ్చి అలా థొరాసిక్ సర్జరీ అనేది ఇప్పుడు సెపరేట్ గా అది ఒక ఎంటిటీలా తయారవుతుంది. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కానీ ఎస్, మన దేశంలో ఏంటంటే ఎక్కువగా లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మన దేశంలో లంగ్స్ రిలేటెడ్ సర్జరీ అంటే మెయిన్ గా లంగ్స్ వచ్చేది టీబీ వ్యాధి ఒకటి అండ్ వేరే ఇన్ఫెక్షన్స్, అండ్ ఆ సర్జరీస్ కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి. సో అది సర్జరీ వరకు రావడం పేషెంట్స్ కి మెయిన్ గా అంత అవగాహన ముందు నుంచి తక్కువ ఉండింది. సో ముందు నుంచి కూడా సర్జరీస్ అవుతా ఉన్నాయి. చాలా సీనియర్ సర్జన్స్ రెగ్యులర్ గానే లంగ్ రిలేటెడ్ థొరాసిక్ సర్జరీస్ చేస్తూనే ఉండేవారు. బట్ వేరే కార్డియాక్ సర్జరీ కానీ లేకపోతే వేరే జనరల్ బ్రాంచెస్ కున్నంత అవగాహన దీనికి లేదు.